ఇతని పేరు యాదగిరి అలియాస్ యాది. ఇతని పని ఏ పని పాట లేకుండా తిరుగుతూ అమ్మాయిల వెంట పడటం. ఇతని పేరు సత్తన్న, కానీ ఫ్యాన్స్ మాత్రం టైగర్ సత్తన్న అని పిలుస్తారు. అందరిలాగే రాజకీయాల్లోకి వచ్చి ఏదో పీకుదామని ఏమీ పీకలేక పదవి ఓడబెక్కున్న ఒక ఎమ్మెల్యే. ఈమె పేరు నైనా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా అమెరికాకి వెళ్ళాలనుకునే వలస పక్షి. వీళ్ళు కృష్ణ, మీనా కొత్తగా ప్రేమలో పట్టారు. ఇంట్లో వీరి ప్రేమకి అడ్డు చెప్పడంతో పారిపోయి బతకాలనుకునే రెక్కలొచ్చిన జంట పక్షులు. ఇక ఇతను ఫిరోజ్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఆవేశాన్ని అణుచుకోలేక ఆవేదంతో అట్టుడికి పోతున్న ఓ క్రాంతికారి. ఈయన కృష్ణమూర్తి గారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నా అనేవాళ్ళు లేకున్నా జీవితం అనే సముద్రంలో ఎదురీదుతున్న ఒక ఆశావాది. ఇతని పేరు జమీల్. ఆ సర్కిల్లో ఉన్నారు చూసారా, అతను జమీల్కి అనుచరుడు. జీవితంలో ఏ ఉపాధి లేక ఉగ్రవాదాన్నే ఉపాధిగా చేసుకున్న ఉడికి నెత్తురుతో ఉర్రూతలూగుతున్న యువకులు. వీళ్ళండి మన కథలో పాత్రలు. అన్ని కథలు కంచికి చేరితే వీరి కథ మాత్రం అడుగులో అడుగేసుకుంటూ మే 21న అంటే ఈ ఆదివారం రాత్రి 8 గంటలకి మన బంజారా హిల్స్లోని లమాకాన్కి చేరుకుంటున్నాయి. వీరి కథ ఏంటో తెలుసుకోవాలంటే తప్పక చూడండి. మీ మంచ్ థియేటర్ సమర్పించు అడుగు. రచనా దర్శకత్వం హర్ష చకిలం.